ఇవైతే నైట్ మిగిలిపోయిన చపాతీలు ఫ్రెండ్స్. వీటిని మనము మార్నింగ్ స్నాక్స్ గాను లేదా టిఫిన్గా కూడా తినొచ్చు. ఎలా అంటే టేస్టీగా చేసుకొని తినొచ్చు. ఎలా చెప్తాను ఈ వీడియోలో. అండ్ దీన్ని ముందుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. యాక్చువల్లీ ఇదైతే మా వదిన ఫస్ట్ ట్రై చేసింది. దాని తర్వాత నాకు సజెస్ట్ చేసింది, బాగుంది ఒకసారి నువ్వు కూడా ట్రై చేయని. సో నాకు సజెస్ట్ చేసినప్పుడు మీతో కన్ఫామ్గా షేర్ చేసుకుంటా కదా ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకోండి. చూసారా, ఇలా వేసేసుకున్న తర్వాత ఇదైతే రెడీ అయిపోయింది. ఇందులో మనకు కావాల్సింది టమాటాస్ మెయిన్గా, అలానే ఆనియన్స్, ఇంకా మిగతావి చెప్తాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో తిరగమాత దినుసులు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. చపాతీ కదా, సో నేను యాడ్ చేయట్లేదు. నాకు తినడానికి అంతగా ఇష్టం లేదు తిరగమాత దినుసులు ఇందులో, సో నేను యాడ్ చేయట్లేదు. మీరైతే కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మాత్రం. సో కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనము టమాటాస్ని యాడ్ చేసుకున్నాము. నైట్ చపాతీ మిగిలిపోతే మార్నింగ్ లేసి అలానే తింటూ ఉంటారు కదా చాలామంది. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ టైం ఇలానే తినాలనిపిస్తుంది కూడాను. టమాటాస్ని బాగా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చపాతీ రెసిపీ చాలా జ్యూసీగా వస్తుంది. సో స్మాష్ చేసుకోండి బాగా వీలైనంత వరకు. జస్ట్ చిన్న సైజ్ టమాటా మాత్రమే వేసాను, అలానే చిన్న సైజ్ ఆనియన్స్ మాత్రమే వేసాను. జస్ట్ 2 చపాతీయే కదా, సో అలా చేశాను ఫ్రెండ్స్. చూసారా, బాగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడేంత కారం, 2 చపాతీకి ఎంత కారం పడుతుందో అంత అన్నమాట. అలానే పసుపు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి బాగా. అంటే కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసామనుకోండి, మనం నెక్స్ట్ చపాతీ యాడ్ చేసేసుకోవచ్చు. సో అయిపోయింది కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా ముక్కలు చేసి పెట్టుకొని ఉన్న చపాతీని అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోయండి. వాటర్ ఎందుకు పోయమని చెప్పానంటే మనకు చపాతీ అనేది బాగా మిక్స్ అవుతుంది అప్పుడైతేను. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది చపాతీ. నేను కొంచెం పెద్దవి కట్ చేశాను, మీరు కొంచెం చిన్నవిగా కట్ చేసుకోండి. కొంచెం వాటర్ పెడతాము.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ చపాతీ అయితే రెడీ అయిపోయింది. అది చపాతీ గ్రేవీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, అదిరిపోయింది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అంత బాగుంది. వేడి వేడి ఈ చపాతీ రెసిపీ తింటే అదిరిపోతుంది, నా ఫీలింగ్ అది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.